గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. 5th క్లాస్ వాళ్ళకి లెసన్ 5 ఆల్రెడీ మీకు 4th లెసన్లో మీనింగ్స్ చెప్పేసాను. నేను అది మీనింగ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పాను. ఆ తర్వాత కింద లింక్ బదులు ఇచ్చాడు 3rd 4th 5th రామన్లో. ఇవి ఎలా ఉన్నాయో మీరు 5th రామన్ రాయనవసరం లేదు, అయినా రాసుకోండి. ఏంటంటే నోట్స్లో రాసేయండి, సిడబ్ల్యూ నోట్స్లో అవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి రాసేయండి, ఇలాగా ఎలా ఉన్నవి అలాగూ. అలాగే 5th లెసన్ వచ్చి కౌన్ బడా హై అని ఉంది కదా. కౌన్ అంటే ఎవరు, బడా హై అంటే పెద్ద, ఎవరు పెద్ద అని అనమాట. అంటే క్వశ్చన్ అనమాట అది, అంటే ఎవరు పెద్ద అందరికంటే అనేసి అది డౌట్ అనమాట. డౌట్ వచ్చింది ఎవరికి. ఓకే, అది ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు ఫిగర్స్ ఇచ్చారు చూడండి. ఈ ఫిగర్స్ ఉన్నాయి కదా నాన్న, ఈ ఫిగర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రకృతి అన్నమాట. అంటే కొండలు అవన్నీ ఉన్నాయి కదా, అలాగే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇది కొండలు కూడా ఉన్నాయి, అది సూర్యుడు ఉదయిస్తున్నాడు, క్లౌడ్స్ ఉన్నాయి, అలాగే తల్లి బిడ్డ, తల్లి ఒడిలో బిడ్డ ఉందన్నమాట. ఇవన్నీ ఒక మ్యాన్ కూడా ఇక్కడ నుంచొని ఉన్నాడు. సో దీనికి సంబంధించి మీకు లెసన్ ఇది. ఓకే, అది చూద్దాం ఏంటో. मेघों ने बरसा बूंद बूंद से मिलकर ऐसा नदियाँ बनती फिर सागर में चलती. మేఘో నే బర్స అంటే మేఘాల నుండి వర్షం వస్తుంది. మేఘో అంటే ఏంటి, క్లౌడ్స్ అనమాట. మేఘాలు అంటే ఏంటి, క్లౌడ్స్. మేఘ అంటే క్లౌడ్, క్లౌడ్స్ అనమాట. మేఘాలు అంటే క్లౌడ్స్. బర్స అంటే రెయినింగ్, అంటే వర్షం కురవడం అనమాట. అంటే మేఘాల నుండి మనకి వర్షం వస్తుంది కదా. బూంద్ బూంద్ సే మిల్కర్ ఐసా, బూంద్ మీన్స్ డ్రాప్, అంటే ఒక్కొక్క డ్రాప్ కలిసి మనకి వర్షంగా వస్తుంది, అవునా. ఓకే, ఒక్కొక్క చుక్క కలిసి మనకి వర్షంలా ఐసా నదియా బంతి, అలాగే ఆ వర్షం పడి మనకి నదులు తయారవుతాయి. అంటే ఆ వర్షం నీళ్ళు, ఆకాశం నుండి వర్షం అది మేఘాలు చల్లబడి వర్షం కురిపించి డ్రాప్గా వర్షాలుగా కురిసి మనకి నదియా బంతి. నదులు అంటే ఏంటంటే రివర్స్ అనమాట. నదియా అంటే రివర్ అనమాట, ఫ్లోరల్ ఫామ్. నదియా. ఓకే, రివర్స్ అనమాట, అంటే నదులు. ఓకే, ఫిర్ సాగర్ మే చల్తి. సాగర్ మీన్స్ సీ అనమాట. సాగర్ అంటే సీ. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే మేఘోనే బర్స, మేఘాలు నుండి వర్షం కురిసి, బూంద్ బూంద్ సే మిల్కర్ అంటే డ్రాపు కలిసి, ఐసా నదియా బంతి ఎలా అవుతాయంటే నదులు తయారవుతాయో, ఎలా నదులు తయారవుతాయో ఫిర్ సాగర్ మే చల్తి. ఇవన్నీ కూడా మనకి చూడండి, వర్షాలు ఎక్కువైపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, మనకి నదులు అన్నీ నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత గేట్లు ఎత్తేసారు అనేసి అంటారు. అంటే గేట్లు ఎత్తడం అంటే ఏంటి, ఆ వర్షపు నీటిని సముద్రంలోకి డైవర్ట్ చేసేస్తారనమాట. అంటే ఈ వర్షాల వల్ల కురిసిన నీళ్లు పొంగిపోయి మనకి ఏ ప్రమాదం కూడా జరగకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువగా ఉన్న వాటర్ని సముద్రంలోకి వదిలేస్తుంటారు. అవి సముద్రాలు కొన్ని చోట్ల చూడండి, నదుల వాటర్ వెళ్ళి సముద్రంలో కూడా కలిసిపోతూ ఉంటుందన్నమాట. అంటే మేఘాల నుండి వర్షం మనకి పడి ఒక్కొక్క డ్రాపు కింద పడి అవి నదులయ్యి చివరికి ఆ నదులన్నీ కూడా ఎక్కడ కలుస్తున్నాయి అనమాట, సాగరంలో కలుస్తున్నాయి, అంటే సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్తున్నారు. సూరజ్ తమ్కో ముక్తి దియా. సూరజ్ అంటే సూర్యుడు, తమ్కో అంటే తమ్ మీన్స్ చీకటి. సో సూరజ్ అంటే సూర్యుడు, తమ్ అంటే చీకటి. ఓకే, అంటే డార్క్నెస్. చీకటిని డార్క్ అంటాం కదా, డార్క్నెస్ అంటాం కదా. సో సూరజ్ తమకో ముక్తి దియా. ముక్తి అంటే రాత్రంతా మనకి చంద్రుడు తన చీకటిలో చంద్రుడు ఉంటాడు కదా. సో చీకటినంతా మనకి సూర్యుడు వచ్చి, ఉదయం పూట సూర్యుడు వచ్చి ఆ చీకటిని ముక్తి దియా అంటే ముక్తి చేస్తాడు. అంటే రాత్రంతా నువ్వు చీకటిగా ఉన్న ప్రపంచాన్ని ఉదయం అవ్వగానే మనకి సూర్యుడి రూపంలో మనకి ఉదయిస్తాడు. కాబట్టి ఆ చీకటి అంతా కూడా సూర్యుడు పోగొడతాడు అనమాట. ముక్తి దియా అంటే ఏంటి, ముక్తి కలిగించడం అనమాట. అంటే ఆ మార్నింగ్కి నువ్వు అంత రెస్ట్ తీసుకోమ్మా, నేను మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాను, మళ్ళీ నువ్వు నైట్ వద్దు కానీ అని చెప్పి దాన్ని కొంచెం రిలీఫ్ ఇవ్వడం అనమాట. చందా రాత్కో కాంతి దియా. చందా మీన్స్ చంద్రుడు, రాత్కో అంటే రాత్రికి, కాంతి దియా మనకి చంద్రుడి వెన్నెల రాత్రి కురిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఉదయం సూర్యుడు ఉంటే మనకి ప్రపంచం అంతా వెలుగు ఉంటుంది. అలాగే రాత్రి చంద్రుడు కనుక లేకపోతే మనకి వెలుతురుని ఎవరిస్తారు. సో రాత్రి చంద్రుడు అంతా కూడా తన వెన్నెల్ని కురిపించి కాంతినిచ్చాడు మనకి. మాకి ప్యాసే బడా హువా మానవ సబ్కో హరా దియా. వీటన్నిటినీ కూడా మాకి ప్యాసే అంటే తల్లి యొక్క ప్రేమతో, బడా హువా అంటే బడా అంటే పెద్ద, అయినా హువా అంటే అయినా, మానవ్ అంటే మానవుడు,
సబ్కో హరా దియా, అందరినీ కూడా ఓడించాడు. ఎలా ఓడించాడు చూద్దాం. मेघों को जीता, मेघ को जीता, नदी को जीता, सूरज और चंदा को जीता, धरती और गगन को जीता, మానవ సే అబ్ కౌన్ బడా హై. చూడండి ఏమన్నారు, మేఘకో జీతా, మేఘాలను గెలుచుకున్నాడంట. నదీకో జీతా, నదుల్ని కూడా గెలిచాడంట. సూరజ్ ఔర్ చందాకో జీతా, సూర్యుడిని మరియు చంద్రుడిని కూడా గెలిచాడంట. ధరతి ఔర్ గగన్కో జీతా, ధరతి అంటే భూమి, గగన్ అంటే ఆకాశం, రెండింటిని కూడా గెలుచుకున్నాడంట. మానవ సే అబ్ కౌన్ బడా హై, ఇప్పుడు మానవుడి కంటే ఎవరు పెద్ద, ఎందుకని అన్నారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మేఘకో జీతా అంటే ఒకప్పుడు మనకి వర్షాలు రాలేదు, ఒక సంవత్సరం కొంచెం వర్షాలు రావడం ఇదైంది. అప్పుడు ఏం చేశారు, ఉరుములు మెరుపులు, ప్రకృతి ఉరుములు మెరుపులు గట్టిగా కురిపించేసి, అంటే ఆ సౌండ్లతో మనకి ఉరుములు మెరుపులు కలిగితేనే కదా ఆకాశంలో మేఘాలు గర్జించబడి అప్పుడు మనకి వర్షం వస్తుంది, అవి కదిలి వర్షం వస్తుంది అనమాట. అలాగా వీళ్ళు ఏం చేశారు, మానవులు వర్షాలు పడట్లేదనేసి ఉరుములు మెరుపులు, కృత్రిమంగా ఉరుములు మెరుపుల్ని మెరిపించడం వల్ల మనకి వర్షాలు పడ్డాయి అనమాట. అప్పుడు మనకి ఆకాశాన్ని గెలుచుకున్నట్టే కదా. అలాగే నదీకో జీత, నదుల్ని కూడా గెలుచుకున్నాడు. ఎలా అంటే నదుల మీద ప్రయాణం చేస్తున్నారు, అలాగే నదుల మీద షిప్పులు వేసుకుని నదుల్లో లోపలికి వెళ్ళి మంచి మంచి చేపల్ని పడుతున్న వజ్రాలు వైడూర్యాలు తీస్తున్నారు, అంతే కదా. సో అవి అనమాట, అంటే అప్పుడు నదులను కూడా గెలుచుకున్నారు. సూరజ్ ఔర్ చందాకో జీత, సూర్యుడి దగ్గరికి అయితే వెళ్ళలేరు కానీ సూర్యుడు ఎంత కాంతి ఉంటుంది అని మాత్రం చెప్పగలుగుతున్నాడు కదా. అలాగే చంద్రకో జీత, చంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళి చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ కూడా చంద్రమండలం దాకా వెళ్ళి అక్కడ అన్ని వాతావరణం అన్నీ చూసి కూడా రాకెట్ల ద్వారా వెళ్ళి అక్కడ వాళ్ళు చూసి కూడా వస్తున్నారు, అంటే అప్పుడు చంద్రుడిని కూడా నెగ్గినట్టే కదా. ధరతి ఔర్ గగన్ కో జీత, భూమిపైన రకరకాలైన వస్తువుల్ని క్రియేట్ చేశారు. బస్సుల మీద వెళ్ళిపోతున్నాం మనం, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రైన్ల మీద, బస్సుల మీద, కార్ల మీద, బైకుల మీద, సైకిల్ మీద అంత ప్రయాణం చేస్తున్నాం. రకరకాలైన వస్తువుల్ని క్రియేట్ చేశాడు మానవుడు భూమి మీద నివసించే వరకు. అలాగే గగన్ కో జీత, ఆకాశంలో కూడా ఫ్లైట్లు వెళ్తున్నాయి, రాకెట్స్ వెళ్తున్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్ అన్నీ కూడా పెట్టారు కదా. సో ఇవన్నీ కూడా అంటే ఆకాశంలో కూడా తన ఆధిపత్యాన్ని మానవుడు చూపించగలుగుతున్నాడు అనమాట. మానవ సే అబ్ కౌన్ బడా హై, ఇప్పుడు మానవుడి కంటే ఎవరు పెద్ద అనేసి మనకి చెప్పారు. యాక్చువల్గా ఇది లెసన్ అనమాట. కౌన్ బడా హై అంటే తల్లి యొక్క ప్రేమతో పెరిగి పెద్ద అయిన మానవుడు మాత్రం వీటన్నిటినీ కూడా గెలుచుకుంటున్నాడు. అంటే ఒక్క మానవుడి శక్తి కాదు ఇది, అంటే మనకి సైన్స్ అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందడం వల్ల ఈ విజ్ఞానం అంతా కూడా మనకి అందుతుంది. ఎలాగంటే మానవుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు, ఏ పనైనా చేయగలుగుతున్నాడు, ఎలాంటి వస్తువులైనా క్రియేట్ చేయగలుగుతున్నాడు తన తెలివితేటతో. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. ప్రకృతికి విరుద్ధంగా మానవుడు తయారు చేసిన వస్తువులతో వాటిని ప్రకృతిని జయిస్తున్నాడు అని మనకి చెప్పడం అనమాట ఈ లెసన్ ద్వారా. ఓకేనమ్మా, మీకు ఈ లెసన్ ఇది. మేఘ్ అంటే క్లౌడ్స్, బర్సా అంటే రైనింగ్, బూంద్ అంటే డ్రాప్, సాగర్ మీన్స్ సీ, తమ్ అంటే డార్క్నెస్, కౌన్ అంటే హూ, ముక్తి అంటే రిలీజ్, జీతన అంటే టు విన్, ధరతి అంటే ఎర్త్, గగన్ మీన్స్ స్కై, అబ్ అంటే నౌ, బడా అంటే గ్రేట్. ఓకే, ఇవి మీరు సిడబ్ల్యూలో రాసుకోండి. 5th లెసన్ అని మీరు హెడ్డింగ్ పెట్టుకొని కౌన్ బడా హై అని హెడ్డింగ్ పెట్టి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టండి. అట్లాగే ఈ మీనింగ్స్ కూడా రాయండి. రీడ్ అండ్ రైట్ CW and HW. ఓకేనా? థ్యాంక్ యూ.